కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు రచించిన దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ కథలు 2వ అధ్యాయం గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట. 3వ భాగం. బ్రహ్మానుభూతియే సర్వస్వం కాదని భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. భౌతిక ఆసక్తి అనాసక్తి లేకుండా ప్రసన్నాత్ముడు కావడానికి, సమదర్శన స్థితిని సాధించడానికి మనిషికి బ్రహ్మానుభూతి తోడ్పడుతుంది. కానీ ఈ స్థితి తర్వాత అతడు తప్పకుండా భక్తి యోగాన్ని చేపట్టాలి. బ్రహ్మభూత స్థితికి చేరిన తర్వాత మనిషి భక్తి యోగాన్ని చేపట్టినప్పుడు భగవత్ సాంగత్యంలో శాశ్వత నివాసానికై భగవత్ వద్రాజ్వంలో ప్రవేశింపగలుగుతాడు. భక్తి యోగ ఫలితం ఇదే. భగవద్భక్తులు ఎన్నడూనూ నిరాకారవాదులుగా పతనం చెందరు. ఒకవేళ వారు పతనం చెందినప్పటికీ భగవంతునికి ప్రేమానురక్తులై ఉంటారు. భక్తి యోగ పదంలో వారికి ఎన్ని అవరోధాలు ఎదురైనా నిర్భయంగానూ సరళంగానూ వారు వాటిని అధిగమిస్తారు. తమను శ్రీకృష్ణుడు సర్వదా రక్షిస్తాడని శరణాగత భావ కారణంగా వారు నిశ్చయులై ఉంటారు. నా భక్తులెన్నడూనూ నశింపరు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసియే ఉన్నాడు. దేవా, ఈ భౌతిక జగత్తులోని సకల జీవుల శ్రేయస్సు కొరకే నీవు నిత్య సత్వ గుణరూపమై నీ ఆది విశుద్ధ రూపంలో అవతరించావు. నీ ఆవిర్భావము వలన లాభమును పొంది వారందరూ నీ స్వరూపమును స్వభావమును సులభంగా తెలుసుకోగలుగుతారు. 4 ఆశ్రమములకు చెందిన జనులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు నీ ఆవిర్భావం వలన లాభాన్ని పొందగలుగుతారు అని దేవతలు స్తుతించసాగారు. ప్రభు, మాధవ, నిరాకారవాదులు తమ ఉన్నత పదం నుండి పతనము చెందినట్లుగా నీ సేవారతులైన భక్తులు తమ మహోత్కృష్ట పదము నుండి పతనము చెందరు. నీదే రక్షింపబడిన వారై భక్తులు ముక్తి పదములో సర్వదా అవరోధాలను కలిగించే పలువురు మాయా సేనాధిపతుల తలల మీదుగా ప్రయాణించగలుగుతారు. దేవా, జీవుల లాభము కొరకే నీవు నీ నిత్య ఆధ్యాత్మిక రూపంలో అవతరిస్తావు. తద్వారా వారు నిన్ను ముఖాముఖి చూడగలిగి వేదక్రియలు, ధ్యానము, శాస్త్రోక్తమైన భక్తియోగము ద్వారా అర్చింపగలుగుతారు. దేవా, నీ స్థితిని గురించిన సమస్తమైన అజ్ఞానమయ కల్పనలను నశింపజేసే సచ్చిదానందమయ రూపంలో నీవు ప్రకటము కానిచో జనులందరూ తమ గుణాలననుసరించి నిన్ను ఊహించుకునేవారు. శ్రీకృష్ణుని ఆవిర్భావము భగవంతుని గురించిన సమస్తమైన కాలాత్మిక రూపవర్ణనకు చక్కని సమాధానము వంటిది. ప్రతి ఒక్కడూ తన గుణాలను అనుసరించి భగవద్రూపాన్ని ఊహించుకుంటాడు. భగవంతుడు పురాతనుడని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. అందువలన ఒక వర్ణానికి చెందిన ధార్మికులు భగవంతుడు ముసలివాడని ఊహిస్తూ అతన్ని వయోవృద్ధినిగా చిత్రీకరిస్తారు. కానీ అదే బ్రహ్మ సంహితలో ఈ భావన ఖండింపబడింది. దేవాదిదేవుడు జీవులందరిలోనూ పురాతనుడు అయినప్పటికీ నవ యవ్వన రూపాన్ని కలిగి ఉన్నాడు. ఈ సందర్భంలో శ్రీమద్భాగవతమునందు విజ్ఞానమజ్ఞాన విధామ మార్జనం అని చెప్పబడింది. విజ్ఞానం అంటే భగవంతుని గురించిన దివ్యమైన జ్ఞానం. దీనికి అనుభవపూర్వకమైన జ్ఞానం అని కూడా అర్థం ఉంది. కృష్ణ పరమగు జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో తెలిపినట్లుగా దివ్య జ్ఞానాన్ని అవరోహణ పద్ధతిలో గురు శిష్య పరంపర రూపంలోనే స్వీకరించాలి. బ్రహ్మ సహిత అనే గ్రంథాన్ని విజ్ఞానము, అది బ్రహ్మదేవునికి అనుభూతమైంది. ఆ రీతిగా అతడు ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుని రూపలీలను వర్ణించాడు. ఈ జ్ఞానము
తాప మార్జనం, అజ్ఞానంతో చేసే అన్ని రకాలైన కల్పనలను నశింపజేసేది అని చెప్పబడుతుంది. జనులు భగవద్ రూపాన్ని గురించి ఊహాగానాలు చేస్తారు. వారి కల్పనలో భగవంతుడు ఒకప్పుడు రూపసంహితుడు, మరొకప్పుడు రూపరహితుడు అవుతుంటాడు. కానీ బ్రహ్మ సంహితలో చెప్పబడిన శ్రీకృష్ణుని గురించిన వర్ణన విజ్ఞానము అనబడుతుంది. బ్రహ్మదేవునిచే ఒసగబడిన అట్టి శాస్త్రీయమైన అనుభవపూర్వకమైన జ్ఞానము శ్రీ చైతన్య మహాప్రభుచే అంగీకరింపబడింది. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు. శ్రీకృష్ణుని రూపము, అతని మురళి, అతని దేహఛాయ అన్నీ కూడా సత్యమే. విజ్ఞానం అనేది అన్ని రకాలైన కాల్పనిక జ్ఞాన విషయాలను పరాజితము చేస్తుందని ఇచ్చట చెప్పబడింది. కనుక శ్రీకృష్ణునిగా నీ అవతరణము జరగకపోతే అజ్ఞానాభి పరమార్థమును, కాల్పనిక జ్ఞానం అనే అవిద్య యొక్క వినాశనం కానీ విజ్ఞానానుభూతి కానీ కలిగేది కాదు. వేరే విధంగా చెప్పాలంటే నీ అవతరణము కాల్పనిక జ్ఞానం అనే అవిద్యను నశింపచేసి బ్రహ్మదేవుని వంటి ప్రామాణికుల నిజానుభవ జ్ఞానాన్ని సుస్థాపితం చేస్తుంది. గుణప్రభావితులైన జనులు తమ గుణాలను అనుసరించి భగవద్ రూపాన్ని ఊహించుకుంటారు. ఈ ప్రకారంగా భగవంతుడు పలు రీతులలో వర్ణించబడినను నీ ఆవిర్భావము భగవంతుని నిజమైన రూపమేదో నిర్ణయిస్తుంది. భగవంతుడు అవతరించినప్పుడు సత్వగుణమయతమైన భౌతిక రూపాన్ని స్వీకరిస్తాడని తలచడమే నిరాకారవాదులు చేసే పెద్ద పొరపాటు. నిజానికి కృష్ణ రూపము లేదా నారాయణుని రూపము భౌతిక భావనకు పరమైనది. గొప్ప నిరాకారవాది అయిన శంకరాచార్యులు కూడా నారాయణ పరోవ్యక్త అని అంగీకరించారు. భౌతిక జగత్తు అవ్యక్తముచే, నిరాకారముచే సృజించబడింది. కానీ శ్రీకృష్ణుడు అట్టి భౌతిక భావనకు పరమైన వాడు. ఇది శ్రీమద్ భాగవతంలో శుద్ధ సత్వం అని వర్ణించబడింది. అతడు భౌతిక సత్వతునానికి చెందినవాడు కాడు, దానికి పరమైనవాడు. అతడు సచ్చిదానంద స్వరూపుడు. దేవా, వివిధ అవతారాలను స్వీకరించినప్పుడు నీవు ఆయా పరిస్థితులను బట్టి వివిధ నామరూపాలను స్వీకరిస్తావు. పరమాకర్షకుడవు కనుక నీ నామము శ్రీకృష్ణుడు. నీ దివ్య సౌందర్యము కారణంగా నీవు శ్యామసుందరుడని పిలువబడతావు. శ్యామ అంటే నలుపు అయినను లక్షలాది మన్మధుల కన్నను నీవు అతి సుందరుడవు. నల్లని మేఘవర్ణముతో గోచరించినప్పటికీ దివ్యమగు పరమతత్వమును గనుక నీ సౌందర్యము మన్మధుని కోమలమైన దేహము కన్నను అనేక రెట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు కనుక నీవు గిరిధారి అని పిలువబడతావు. నందమహారాజుకు లేదా దేవకికి లేదా వసుదేవునికి పుత్రుడివి అయినందున నీవు నందనందన, దేవకీనందన, వసుదేవనందన అని పిలువబడతావు. నిరాకారవాదులు నిన్ను లౌకిక దృష్టితో చూసే కారణంగా నీ పలు నామాలు లేదా రూపాలు గుణకర్మలను అనుసరించి ఇవ్వబడినాయని తలుస్తారు. ప్రభు, నీ దివ్య స్వభావాన్ని, రూపాన్ని, కర్మలను మానసిక కల్పన ద్వారా అధ్యయనం చేయడం సరి అయిన అవగాహన పద్ధతి కాదు. మనిషి స్వయంగా భక్తి యోగంలో నెలకొనాలి. అప్పుడే అతడు నీ దివ్య స్వభావాన్ని, దివ్య నామరూప గుణాలను అర్థం చేసుకోగలుగుతాడు. నిజానికి నీ పద్మ సేవ పట్ల కొద్దిగా రుచి కలిగినవాడే నీ దివ్య స్వభావాన్ని, రూపగుణాలను తెలుసుకోగలుగుతాడు. ఇతరులు కోట్లాది కొలది సంవత్సరాలు కల్పనము చేసినప్పటికీ కించిత్తైనా నీ అసలైన స్థితిని గురించి తెలుసుకోలేరు. వేరే విధంగా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుని యథార్థమైన రూపము యోగమాయ తెరచే కప్పబడి ఉంటుంది. కాబట్టి అభక్తులు ఆ దేవాది దేవుని తెలుసుకోలేరు. ఈ విషయం భగవద్గీతలో
నాహాం ప్రకాశాం సర్వస్య అని ధృవపరచబడింది. నేను ఎల్లరకు వ్యక్తం కాను అని శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర రంగంలో నిలిచి ఉన్నప్పుడు అందరూ అతన్ని చూశారు. కానీ ప్రతి ఒక్కరూ అతన్ని దేవదేవుడని తెలుసుకోలేకపోయారు. అయినప్పటికీ అతని సన్నిధిలో మరణించిన వారందరూ భవబంధముల ముక్తులై ఆధ్యాత్మిక జగత్తును చేరుకున్నారు. దేవా, నీ నామము నీ రూపంతో సమానమని నిరాకారవాదులు అభక్తులు ఎరుగజాలరు. భగవంతుడు పూర్ణుడు కాబట్టి అతని నామరూపాలకు భేదం లేదు. భౌతిక జగత్తులో రూపానికి నామానికి భేదం ఉంటుంది. మామిడి పండుకు దాని పేరుకు భేదం ఉంది. అంటే మామిడి పండు అని పలకడం చేత మామిడి పండు రుచి అర్థం కాదు. కానీ శ్రీకృష్ణుని నామరూపాలకు భేదం లేదని ఎరిగిన భక్తుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కృష్ణనామాన్ని జపిస్తూ సర్వదా కృష్ణ సాంగత్యాన్ని అనుభూతమొనర్చుకుంటాడు. భగవంతుని గురించిన పూర్ణ జ్ఞానంతో పురోగమించని వారి కొరకే శ్రీకృష్ణుడు తన దివ్యలీలను ప్రదర్శిస్తాడు. అటువంటి వారు ఆ భగవద్లీలలను తలుస్తూ పూర్ణ లాభాన్ని పొందవచ్చును. భగవంతుని నామరూపాలకు తేడా లేదు కాబట్టి అతని దివ్యలీలలకు రూపానికి కూడా భేదం లేదు. అల్పజ్ఞులకు, జనుల, స్త్రీలు, శూద్రులు, వైశ్యులు కొరకు వ్యాసదేవుడు మహాభారతాన్ని రచించారు. దానిలో శ్రీకృష్ణ భగవానుని భిన్నమైన కార్యకలాపాలు వర్ణించబడతాయి. మహాభారతము ఒక ఇతిహాసం. శ్రీకృష్ణుని దివ్యకర్మలను అధ్యయనం చేయడం ద్వారా, వినడం ద్వారా, స్మరించడం ద్వారా అల్పబుద్ధులైన జనులు క్రమంగా విశుద్ధ భక్తుల స్థాయికి చేరుకోగలుగుతారు. శ్రీకృష్ణుని దివ్య పాదార వింద స్మరణలో సదా లగ్నమై ఉండేవారు, పూర్ణకృష్ణ భక్తి భావనలో, భక్తియోగంలో నెలకొనేవారు అయిన విశుద్ధ భక్తులను భౌతిక జగత్తులో ఉన్నవారుగా భావించకూడదు. తనువు, మనస్సు, వాక్కుతో సర్వదా కృష్ణ భక్తి భావనలో నెలకొనే వారిని జీవన్ముక్తులుగా భావించాలని శ్రీల రూప గోస్వామి తెలిపారు. భగవద్భక్తిలో నెలకొనని వారు అదివరకే భౌతిక స్థితిని దాటినట్టి వారని భగవద్గీత ఈ విషయాన్ని ధృవపరిచింది. జీవిత పరమ లక్ష్యాన్ని అనుభూతి మొనర్చుకోని అవకాశాన్ని భక్తులు, అభక్తులు ఇరువురికి ఇవ్వడానికే శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. భక్తులు అతనిని నేరుగా దర్శించి పూజించే అవకాశాన్ని పొందుతారు. ఆ స్థాయిలో లేనట్టి వారు ఆ దేవదేవుని కర్మలతో పరిచయాన్ని పొంది ఆ విధంగా అదే స్థాయికి చేరుకోగలుగుతారు. ప్రభు పరమ నియోమయకుడా, నీవు ధరణిపై అవతరించినప్పుడు కంసజరాసంధాది దానవులు నశిస్తారు. ప్రపంచంలో శుభము వెల్లివిరుస్తుంది. నీవు ధరణిపై నడిచినప్పుడు వజ్రాంకితమైన నీ పాదపద్మ చిహ్నములు నేలపై గోచరిస్తాయి. ఆ విధంగా నీవు ధరణిని, ఆ చిహ్నములను దర్శించే స్వర్గవాసులమగు మమ్ము అనుగ్రహిస్తావు. దేవా, నీవు పుట్టుక లేని వాడవు కనుక నీ ఆనందమయ లీలలు తప్ప నీ ఆవిర్భావానికి వేరొక కారణము మాకు గోచరించడం లేదు. భగవద్ అవతారానికి భగవద్గీతలో కారణం చెప్పబడినప్పటికీ భక్తులను రక్షించి అభక్తులను నశింపజేయడానికే భగవంతుడు అవతరిస్తాడు. నిజానికి అతడు తన భక్తులతో వినోదపూర్ణ సమాగమనానికే అవతరిస్తాడు, కానీ ఆ భక్తులను నశింపజేయడానికి కాదు. ఎందుకంటే ప్రకృతి యొక్క చిన్న కాలితోపుతోనే అభక్తులు నశించిపోతారు. ప్రకృతి యొక్క కార్యకారణాలు, సృష్టి స్థితిలయలాలు అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. నీ నామము సాక్షాత్తుగా నీవు అభిన్నము గనుక భక్తులు కేవలం నీ నామాన్ని
ఆశ్రయించి పూర్ణ రక్షణను పొందుతారు. భక్త రక్షణను అభక్త వినాశనము నిజానికి భగవంతుని కార్యం కానే కాదు. కేవలం తన దివ్యానందం కొరకే అతడు అవతరిస్తాడు. అతని అవతరణకు వేరొక కారణమే లేదు. ప్రభు, నీవు యదుశ్రేష్ఠునిగా అవతరిస్తున్నావు. నీ పాదపద్మాలకు మా వందనములు. ఈ అవతారానికి పూర్వము నీవు మత్స్యావతారము, హాయగ్రీవావతారము, కూర్మావతారము, నృసింహావతారము, వరాహావతారము, హంసావతారము, రామావతారము, పరశురామావతారము వంటి ఎన్నో అవతారములను ధరించావు. భక్తుల రక్షణార్థమే నీవు ఆ రీతిగా అవతరించావు. స్వయం భగవానుడిగా ప్రస్తుత అవతారంలో కూడా ముల్లోకాలలో మాకు రక్షణ నొసగి మా శాంతిమయ జీవన నిర్వహణలోని అడ్డంకులను తొలగించమని నిన్ను వేడుకుంటున్నాము. తల్లి దేవకి, దేవాదిదేవుడు తన అంశలతో పాటు నీ గర్భమునందు అవతరింపనున్నాడు. ఆదిదేవుడైన అతడు మా సంక్షేమముకే అవతరిస్తున్నాడు కనుక భోజరాజైన నీ సోదరునికి నీవు భయపడనవసరం లేదు. ఆదిదేవుడు నీ తనయుడైన శ్రీకృష్ణుడు పుణ్య యదువంశ రక్షణకే ఆవిర్భవింపనున్నాడు. అతడు ఒంటరిగా కాకుండా ప్రధానాంశయైన బలదేవునితో పాటు అవతరిస్తాడు. కంసుడు అదివరకే పలువురు సంతానాన్ని వధించి ఉన్న కారణంగా దేవకీదేవి అతని పట్ల మిక్కిలి భీతిరాలై ఉన్నది. కృష్ణుని గురించి ఆమె ఎంతో వ్యాకులపడింది. ఆమె పుత్రుడు కంసునిచే వధింపబడతాడంటూ భయపడవద్దని ధైర్యం చెప్పడానికి, శాంతపరచడానికి తమ పత్నులతో పాటుగా దేవతలు తరచూ దేవకిని సందర్శించేవారని విష్ణు పురాణంలో చెప్పబడింది. ఆమె గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడు భూభారాన్ని తొలగించడము కొరకే కాకుండా విశేషంగా యదువంశ ప్రయోజనాలను కాపాడడానికి, ముఖ్యంగా దేవకీ వసుదేవులను రక్షించడానికి ఆవిర్భవింపవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు వసుదేవుని మనస్సులో నుండి దేవకీ మనస్సులోనికి చేరి పిదప ఆమె గర్భంలో ప్రవేశించినాడని తెలుసుకోవాలి. ఈ విధంగా దేవతలందరూ శ్రీకృష్ణ జనని అయిన దేవకీదేవిని అర్చించారు. ఈ విధంగా భగవంతుని దివ్య రూపాన్ని స్తుతించిన తర్వాత దేవతలందరూ బ్రహ్మరుద్రులను ముందుంచుకొని స్వర్గలోకానికి వెళ్ళారు. గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్తుతించుట అను 2వ అధ్యాయమునకు